డౌట్ సార్. చెప్పమ్మా. సార్ మీరు అసైన్మెంట్ ఇచ్చారు కదా అప్పుడు. అవునవును. అందులో ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చారు సార్ మీరు, వాట్ ఈస్ ఎంటర్ప్రైజ్డ్ ఎకానమీ అని చెప్పి. దానికి ఏం రాశారు? ఎంటర్ప్రైజ్ దానికి అర్థం అది ప్లాన్డ్ ఎకానమీ అయినా లేదా మిక్స్డ్ ఎకానమీ అని రాయను. ప్లాన్డ్ ఎకానమీ అయితే ప్లాన్డ్ ఎకానమీ రాయాలా సార్? అంతకుముందు కూడా డౌట్ ఇది ఎవరో రైట్ చేశారు. యాక్చువల్ గా ఓకే సార్, అది ప్లానెట్ ఎకానమీ కిందకే వస్తుంది. ఎంటర్ప్రైజ్ అవును సార్. ఏంటమ్మా బుక్ లో లేని చెప్తాను టాపిక్. ఏది ఏది బుక్ లో లేని ఏమున్నాయి? ఓకే, అదే సే somebody sent the 2020 పేపరు మీ దగ్గర ఉందమ్మా? ఎవరి దగ్గరనా ఇమ్మీడియట్ గా? యు గాట్ 2020 పేపర్ విత్ యూ? ఇట్స్ ఆల్ రైట్. ఓకే, మనం మెయిన్ క్వశ్చన్స్ డీల్ చేస్తున్నాము. అందులో 2019 ఐ థింక్ పేపర్ 2018 we completed. So 2019 explain the functions of money. We completed 2019, is it? Amma Vasavi? Completed, sir. Okay. చెప్పమ్మా. ఎస్ వాసవి, మనం నా దగ్గర 2020 పేపర్ మీ దగ్గర ఉందా? ఎవరో పంపించారు నాకు. అది 2020 19 పేపర్ we completed. yes sir, 19 main questions what I mean to say. లేదు సార్, సార్ నా దగ్గర ఉంది, ఒక 2 minutes పంపిస్తా. ఒక క్వశ్చన్ చదివేసే చాలు, ఆ తర్వాత పంపించు. క్వశ్చన్ సార్? ఒక క్వశ్చన్ డిస్కషన్. ఓకే సార్. షార్ట్స్ కంప్లీట్ చేయలేదు 2020 లో. షార్ట్స్ చేయలేదు, మెయిన్ చేయలేదు. ఒక షార్ట్ చెప్పు ఫస్ట్ ది. షార్ట్ explain the features of enterprise planned economy or capitalist economy. ఇప్పుడే నువ్వు ఎవరు అడిగారు ఇప్పుడే సంబడి ఎంటర్ప్రైజ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఫీచర్స్. నిజానికి అది మెయిన్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ లో అడిగేశాడు.
బట్ వీ కెనాట్ హెల్ప్ ఇట్, బట్ వీ హ్యావ్ టు రైట్ ఇట్. ఓకే, సో ఈరోజు అదొకటే సరిపోతుంది. దో ఇట్ ఈస్ ఎ షార్ట్ క్వశ్చన్, we have to go with that one. Okay, say 2020 latest paper idi, we are going with capitalistic economy. What is the other one? Enterprise economy. Etama question పూర్తిగా చదువు ధార్మిక. Somebody please read out the question. Ma. Sir, yes sir, I'm reading. అది ఎస్సే నువ్వు చదివింది కాదు సార్, షార్ట్ చదువుతున్నా. కరెక్టేనా? ఏంటి రీడ్ అవుట్ ద క్వశ్చన్ అగైన్. Explain the features of enterprise planned economy or capitalist economy. All of you please remember, there is a lot of confusion as far as this question is concerned. అయితే వీడు అడగటం చాలా క్లియర్ గా అడిగాడు. ఎస్ మానస చెప్తా ఉండు. నేను పెడతాలే. సో ప్లానెడ్ ఎకానమీ, ఎంటర్ప్రైజ్ ఎకానమీ ఆర్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సో ఏదో 3 terms వాడాడు. సో దిస్ ఇస్ రియల్లీ the capitalistic economy has its origin from Britain. In fact, ఒక రకంగా చెప్పాలంటే of course there are many capitalistic countries nowadays, but basically what is the chief characteristics of capitalistic economy is the definition. I will give you the definition part. Please take it. Please take the definition part. ముందు ఎప్పుడు కూడా ఇంట్రడక్షన్ లో అది మెయిన్ క్వశ్చన్ కావచ్చు, షార్ట్ క్వశ్చన్ కావచ్చు, you have to take you have to write something like introduction or meaning or definition. So the definition of capitalism, please. Capitalism is a form of economic system. Capitalism is a form of economic system in which all the material means of production are Sir, once repeat from starting, sir. Yes, capitalistic is a form of economic system in which all the material means, material, material means means of production are owned by the private individuals, and all economic activities are directed towards maximization of maximization of profits. Okay, అంటే means of production అంటే by which we produce commodities and services. అంటే వేటితోటైతే మనం వస్తువులు తయారు చేస్తామో వాటిని మీన్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. సింపుల్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. సో
అవన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండి కేవలం లాభం కోసమే పనిచేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఎకానమీ, the system of economy, the system. What is the system? The system is nothing. Who are producing the commodities and services needed by the people? అంటే ప్రజలకి కావలసిన వస్తువుల్ని సేవల్ని ఎవరు అందిస్తున్నారు? ప్రైవేట్ వ్యక్తులు అందిస్తున్నారు, అది క్యాపిటలిజము. ప్రభుత్వం అందిస్తుంది, అది సోషలిజము. కొంత ప్రభుత్వము కొంత ప్రైవేట్ వ్యక్తులు అందిస్తున్నారు, అది మిక్స్డ్ ఎకానమీ. అంటే మన అవసరాలని, మనకి కావలసినటువంటి, ప్రజలకు కావలసినటువంటి వస్తువుల్ని కానీ సేవలను కానీ వాళ్ళ కోరికలను తీర్చడానికి ఎవరు వస్తువులను తయారు చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు? ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుంది, అది సోషలిజం. ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే తయారు చేసి అమ్ముతున్నారు, అది క్యాపిటలిజం. కొన్ని వస్తువుల్ని ప్రభుత్వం తయారు చేస్తుంది, అమ్ముతుంది, కొన్ని వస్తువుల్ని ప్రైవేట్ వ్యక్తులు తయారు చేస్తున్నారు, అమ్ముతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ మిక్స్డ్ ఎకానమీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, వెరీ వెరీ క్లియర్. I explained both in Telugu and English also. So the means of production, land is means of production, అంటే factors of production. ఈ భూమి ఎవరిది? కొంత ప్రైవేట్ వ్యక్తులది, కొంత ప్రభుత్వంది. సో ఇఫ్ యు గో టు రష్యా, ఈ భూమి ఎవరిది? ప్రభుత్వానిది. ఈ ఫ్యాక్టరీ ఎవరిది? గవర్నమెంట్ది. Because it is a socialistic country. So when the factors of production belongs to government, it is socialism. When it belongs to private people, then it is capitalism. When it belongs to some to private and some to government, then it is called as mixed economy. So India is a mixed economy. సో ఇట్లా క్యాపిటలిస్టిక్ అనేటప్పుడు ఇలా రాయాలి, మొట్టమొదట డెఫినేషన్ రాయాలి. ఇంట్రడక్షన్, డెఫినేషన్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఐ విల్ గివ్ ద డెఫినేషన్ ఆఫ్ some other, some capitalistic definition కావాలంటే చెప్తాను, రాసుకోండి. LOUCK, వాడి పేరు LOUCKS, LOUCKSS. ఆడెవడో మనకు తెలీదు, ఎందుకంటే ఈజ్ నాట్ అన్ ఎకానమిస్ట్ ఆఫ్ కోర్స్. వాడు ఏదో చిన్న డెఫినేషన్, చాలా చిన్న డెఫినేషన్ చెప్పాడు. ఇన్వర్టెడ్ కామర్స్, లాకస్, అకార్డింగ్ టు లాకస్, capitalism is a system of capitalism is a system of economic organization featured, FEATURED, featured by the private ownership and use for private profit of man-made
MAN, man-made, MAD, man-made, and man-made and nature-made, NATURE, nature-made. Capital, nature-made capital. Sir, Okay. Hey, చెప్పమ్మా. Yes. capital formation గురించి means increase the real capital country itself also. అది ఆ తర్వాత చూద్దాం. దీన్ని అవన్నీ మధ్యలో క్యాపిటల్ ఫార్మేషన్ ఆ తర్వాత చూద్దాంలే. ఓకే, ఈ కొత్త లేటెస్ట్ పేపర్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకే, సో క్యాపిటలిస్టిక్ ఎకానమీ అనేటప్పటికీ ఫస్ట్ మొట్టమొదట అఫ్ కోర్స్ బ్రిటన్ వస్తుంది, అమెరికా, కెనడా, జపాన్ వీళ్ళంతా కూడా క్యాపిటలిస్టిక్. దే ఆర్ క్యాపిటలిస్టిక్. బోర్న్ క్యాపిటలిస్టిక్ ఇస్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఆర్ బ్రిటన్ ఇన్ అదర్ వర్డ్స్. ఓకే, ఇది ఆల్రెడీ మీకు చెప్పిందే. ఒకవేళ నేను ఈరోజు, ఎందుకంటే షార్ట్ క్వశ్చన్ కాబట్టి అఫ్ కోర్స్ మెయిన్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశాలు లేకపోలేదు. దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ. ఓకే, ఐ విల్ కంప్లీట్ బై గోయింగ్ విత్ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం చెప్తాను. ఇప్పుడు ఐ థింక్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ డౌట్. maximization of profits, private property, only the factors are owned by the private people, and the ownership is only private, and some definition says that they are for profit, and man-made and nature-made capital will be used for profit. అంటే ప్రకృతిలో ఉన్న వాటిని కూడా వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటారు. ల్యాండ్ ఈస్ గివెన్ బై గాడ్, ల్యాండ్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ నేచర్, బట్ ఇట్ విల్ బి కంట్రోల్డ్ బై ప్రైవేట్ పీపుల్. సో అది మ్యాన్ మేడా, భగవంతుడిచ్చాడా, అది మనం తయారు చేసాం అనేది కంటే అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటలిజం. ఏదో వాడు పాపం చిన్న డెఫినేషన్ కూడా ఇచ్చాడు, లాక్స్, LOUCKS, వాడి డెఫినేషన్ అది. ఓకే, కమింగ్ టు ద ఫీచర్స్, FEATURES, ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏదైనా ఒకటే. నెంబర్ 1, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. నెంబర్ 1, ద రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. ఓకే, ఇది చెప్పినవే. ఓకే, నెంబర్ 2, రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, RIGHT. రెండవది రైట్, RIGHT, రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, INHERITANCE, ఇన్హెరిటెన్స్. యాక్చువల్గా ఇది లీగల్ టర్మ్, మన లా స్టూడెంట్స్ మర్చిపోకూడదు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే వంశపారంపర్యంగా హక్కులు రావటాన్ని ఇన్హెరిటెన్స్. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, లా ఆఫ్ సక్సెస్, ఇవన్నీ కూడా లీగల్ టర్మ్స్. కాబట్టి మనం ఇలాంటి టర్మ్స్ వాడటం, బీయింగ్ లా స్టూడెంట్స్, నోయింగ్ ఎకనామిక్స్, ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. ఓకే, ద రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, థర్డ్ వన్, ద రైట్ ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. థర్డ్ వన్, the right of RIGHT, the right of free enterprise, FRW, free enterprise, ENTRPRISE, free enterprise. Free enterprise means anybody can start anything at any place with the cell. అంటే వాడి ఫ్రీడమ్ అన్నమాట. వ్యాపారస్తుడికి పూర్తిగా ఫ్రీడమ్. ఎంటర్ప్రైజ్ అంటే ఎవరు? బిజినెస్ పీపుల్ అన్నమాట. వాళ్ళకి పూర్తిగా అధికారం ఉంటుంది. So that is called the right of free enterprise. Okay,
Fourth one. Composition. Fourth one, composition and competition. Composition, COMPOSITION, composition and competition. ఓకే, ఇది మనకు తెలుసు. అంటే అందరూ కలిసి ఉంటారు, ఎక్కువ మంది అమ్మే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది కొనే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ దట్ ఆల్సో కమ్స్ అండర్ కాంపిటీషన్. అండ్ దే విల్ బి ఇన్ వన్ ఏరియా ఆర్ వన్ నేషన్. కాంపోజిషన్ అండ్ కాంపిటీషన్ అని కూడా అనొచ్చు దాన్ని. ఓకే, లేకుంటే కాంపోజిషన్ అనేది బాగాలేదు అనుకుంటే ఓన్లీ కాంపిటీషనే యూ కెన్ రిమెంబర్. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. దట్ ఈస్ ద ఫోర్త్ feature of capitalistic economy. Enterprise economy, private economy, all means the same. Fifth one, profit motive, MOTIVE, motive. ఐదవది profit motive. Sixth one, price mechanism. ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి. ప్రైస్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ ద డిమాండ్ అండ్ సప్లై విల్ డిసైడ్ ద ప్రైస్. దట్ మీన్స్ ఇన్ ఏ క్యాపిటలిస్టిక్ సిస్టమ్ all important decisions relating to production, consumption, exchange, distribution based on the price mechanism. అంటే దీన్నే మార్కెట్ డ్రివెన్ ఎకానమీ అంటారు. అంటే ధరే అన్నిటినీ సర్దుకుంటూ పోతుంది. ధర ఎక్కువ ఉంది, కొనడం మానేస్తారు. సో ది ప్రైస్ విల్ రూల్ ద ఎకానమీ. అంటే ధర ప్రభావమే అన్నిట్లో కూడా ఉంటుందన్నమాట. సో ది ఎంటైర్ ఎకానమీ విల్ బి డ్రివెన్ బై ద ప్రాఫిట్స్ అండ్ prices. That is called price mechanism. So in other words, it is through the free play of demand and supply forces that the price of goods and services determined. అంటే డిమాండ్ సప్లై, డిమాండ్ పెరిగింది ఎందుకు, ప్రైస్ తగ్గింది. డిమాండ్ తగ్గిపోయింది, కారణం ఏంటి, ప్రైస్ పెరిగింది. సప్లై పెరిగింది, కారణం ఏంటి, ప్రైస్ పెరిగింది. సప్లై తగ్గింది, కారణం ఏంటి, ప్రైస్ తగ్గింది. సో ప్రైస్ విల్ dominate in the economy. That's why it is called as price mechanism. The seventh point, the role of the government. Here the government will be there. Don't think that under capitalism government will not be there. ప్రభుత్వం ఉంటుంది, బ్రిటన్ లో గవర్నమెంట్ ఉంది, అమెరికాలో గవర్నమెంట్ ఉంది, జపాన్ లో గవర్నమెంట్ ఉంది. కానీ వాళ్ళు ప్రైస్ లోకి, అవుట్పుట్, సప్లై వాటిల్లో వేలు పెట్టరు, వాటికి అవే సర్దుకుంటాయి. సో దే డోంట్ ఇంటర్ఫియర్. దే ఇంటర్ఫియర్ ఓన్లీ విత్ ద అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అండ్ డిఫెన్స్. అండర్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఇంచుమించు భారతదేశం కూడా అలాగే తయారయ్యింది. అక్కడ డిఫెన్స్ కావాలి, ఏదో ఓటు, ఎలక్షను, అడ్మినిస్ట్రేషను, లా అండ్ ఆర్డరు మాత్రమే గవర్నమెంట్ చూసుకుంటుంది. అన్ని ప్రైవేట్ వ్యక్తులకి వదిలిపెడుతుంది. దే డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్. ఎట్టి పరిస్థితిలో అయ్యో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయాయి, వాడికి అనవసరం, పెరిగిపోతే కన్జంప్షన్ మానేస్తారు. సో ద గవర్నమెంట్ రోల్ ఇన్ ద క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఈస్ లిమిటెడ్ టు ద లా అండ్ ఆర్డర్, ద డిఫెన్స్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్.
ఏదో పరిపాలన ఉండాలి అంతే తప్ప ఇంకేది పట్టించుకోదు. క్యాపిటలిస్టిక్ లో ద గవర్నమెంట్ రోల్ ఈజ్ లిమిటెడ్. ద గవర్నమెంట్ రోల్ ఈజ్ లిమిటెడ్ టు డిఫెన్స్, limited to law and order, limited to administration, but it does not interfere with the day-to-day functioning of the system. So present, but it does not interfere. అయ్యో ధరలు పెరిగిపోతున్నాయి, ఉత్పత్తి పెరగాలి, ఇవేవి పట్టించుకోరు గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సో సార్ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండదు, ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది కదా సార్? అడ్మినిస్ట్రేషన్ లో ఉంటుంది. సో of course ours is not a pure capitalist, ours is a mixed economy. So it can interfere and it can control and it can, అంటే రెండు ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, కాబట్టి అది మనది మిక్స్డ్ ఎకానమీ. అదే మీకు క్యాపిటలిస్టిక్ ప్యూర్ ఎకానమీలో ఇప్పుడు ఇఫ్ యూ గో టు సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, వాడు ఏమీ పట్టించుకోరు. వాళ్ళు ఎంతసేపు డిఫెన్స్ చూసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ చూసుకుంటారు. ప్రజలకు కావాల్సిన అవసరాలని ప్రైవేట్ వ్యక్తులు తీరుస్తారు. ప్రభుత్వం ఏమీ కూడా ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అన్లెస్ ఇట్ బ్యాడ్లీ ఎఫెక్ట్స్ ద వాట్ యు కాల్ ద పీపుల్ వెల్ఫేర్. ఏదో మరీ ఘోరంగా ప్రజలు దోపిడీకి గురవుతున్నారు అనుకుంటే అప్పుడు ఏమైనా it may interfere, but under the capitalistic economy all the, ఎందుకని వాళ్ళ చేతిలో ఏముండదు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ వాళ్ళ చేతిలో ఉండవు. ల్యాండ్ బిలాంగ్స్ టు ప్రైవేట్ పీపుల్, లేబర్ విల్ బి సోల్డ్ లైక్ ఏ కమోడిటీ అండ్ సర్వీసెస్. ఈరోజు ఒక 10 రూపాయలు ఎవడేస్తుంటే అక్కడ పని చేస్తాడు ఇంకోటి. సో లేబర్ విల్ బి ఫ్రీ ఇన్ ద సెన్స్ the acts may not apply. అంటే ఇక్కడ కంపల్సరీగా ఇలా చెయ్యాలి అనేది, అంటే ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రైవేట్ పీపుల్. అది క్యాపిటలిస్టిక్ లో ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రైవేట్ పీపుల్. అయితే వెనెవర్ దెర్ ఇస్ ఏ అప్రోర్, అంటే ప్రజలు బాగా విసిగిపోయి వాళ్ళకి, అంటే ఇఫ్ దే ఫీల్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ ద క్యాపిటలిస్టిక్ వ్యూస్, దెన్ దే మే రివోల్ట్ అండ్ దెన్ ద గవర్నమెంట్ మే టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ టేక్ సమ్ ఆఫ్ ద వాట్ యు కాల్ ప్రొడక్షన్ మీన్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. సో నవేడేస్ అంటే క్యాపిటలిస్టిక్ ట్రెండ్స్ అనేది ఇండియాలో బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ప్రైవేట్ ఉండేది, పబ్లిక్ ఉండేది, ఇప్పుడు అన్ని కూడా గవర్నమెంటే. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్ ఇన్ ఇండియా. సో ఆల్మోస్ట్ 99% ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద క్యాపిటలిజం, జస్ట్ 1% ఈజ్ దేర్ ఇన్ ద government. That's why we are calling the Indian economy as a mixed economy. సో ఎప్పుడు కూడా ప్రైవేట్ దీనికి వెళ్ళనిది క్యాపిటలిజం లో ఒకే ఒకటి ఉంటుంది, ఏంటంటే డిఫెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్. ఆ రెండే క్యాపిటలిజం లో గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, మిగిలినంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతుంది అనమాట. ఐ మీన్ వాళ్ళు అలా ఆ సిస్టమ్ అలా పెట్టుకుంటారు. So this is how the capitalistic or in other words it is also called as enterprise economic system which encourages the enterprise. Okay, అయితే ఇందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా మీకు అంతకుముందు చెప్పాను. ప్రస్తుతానికి ఇది మీకు సరిపోతుంది. ఈ పేపర్ చాలా బాగుంది. Let us pray that this type of paper should come. ఇలాంటి పేపర్ వస్తే మీరు అందరూ కూడా చక్కగా రాసి అందరూ మంచి మార్కులతో మంచి గ్రేడ్స్ తో పాస్ అవ్వచ్చు. ఐ హావ్ సీన్ ఇట్, ఐ హావ్ నోటెడ్ ఇట్ ఆల్సో, బట్ ఐ మిస్ ఇట్ సమ్వేర్. నేను ఎక్కడో రాసి పెట్టుకున్నాను కూడా ఈ పేపర్ ని. సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ద we are going with the 2020 paper.
ద షార్ట్ క్వశ్చన్. నిజానికి ఇది షార్ట్ క్వశ్చన్ కాదు, కానీ అడిగాడు. వీ హ్యావ్ టు రైట్ ఇట్. ఓకే, అయితే ఇక్కడ మెరిట్స్ డిమెరిట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కలిస్తే షార్ట్ క్వశ్చన్ కాదు, మెయిన్ క్వశ్చన్ అయిపోతుంది. రేపు వీలుంటే దీన్ని మళ్ళీ మెరిట్స్ డిమెరిట్స్ కూడా, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. క్యాపిటలిస్టిక్ సిస్టమ్ లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇది కాస్త పబ్లిక్ లో ఇంపార్టెంట్ క్వశ్చనే, ఎందుకంటే రిపిటేషన్ గా అడుగుతున్నారు. ఆల్టర్నేటివ్ గా మన అన్ని పేపర్లో చూస్తుంటే క్యాపిటలిస్టిక్ సిస్టమ్ మీద ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ వచ్చింది కదా. ఆ క్వశ్చన్ ఎంటర్ప్రైజ్ అంటాడు, ప్లానెడ్ అంటాడు, క్యాపిటలిస్టిక్ అంటాడు, అంతా ఒకటే. సో అందుకని మనం ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా చదువుకోవాలి. ప్లస్ దీన్ని మెయిన్ క్వశ్చన్ గా కూడా మనం ప్రిపేర్ అయితే మంచిది. మెయిన్ క్వశ్చన్ ని షార్ట్ క్వశ్చన్ చేయొచ్చు, ఐ మీన్ టైం ని అడ్జస్ట్ చేసుకొని. షార్ట్ క్వశ్చన్ మెయిన్ క్వశ్చన్ చేయలేం. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డిస్కసింగ్ ఎనీ షార్ట్ క్వశ్చన్ యాజ్ మెయిన్ క్వశ్చన్, because it may be asked as a main question. Okay, so tomorrow we will discuss the merits and demerits of the capitalistic economy. Simple ga capitalistic means every means of production will be under the control of the private people. Every means of production under the control of the private people, or every factors of production under the control of the private people. చివరికి గాలి కూడా వాడిదే అంటాడు. ఏమి నేచర్ ఇచ్చిన ల్యాండ్ ఆడిదే, బికాస్ దే ఆర్ ఫర్ ప్రాఫిట్స్. వెదర్ ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్ క్యాపిటల్, ఆల్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద private people. That is called the real capital. I mean the real definition of capitalism. Capitalism యొక్క definition అదనమాట. Whether it is a man-made or God-made, they are under the private control. వాడి కంట్రోల్లోకి ఉండి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో we cannot expect pure capitalism. అది చాలా, of course many developed countries are following capitalism, we agree, but their attitude is different. సార్ చెప్పమ్మా. ఈ రెగ్యులర్ క్వశ్చన్ పేపర్స్ నాకు వెళ్తారా? పెడతాను మళ్ళీ అందరికి పెడతాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ చూద్దాం, రేపు చూద్దాం. ఓకే, నెక్స్ట్ 3 యూనిట్స్ చూద్దాం. నెక్స్ట్ 3 యూనిట్స్ కి వెళ్దాం. ఎంటర్ప్రైజ్ ఎకానమిక్ సిస్టమ్ అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ రాయాలి కదా సార్? క్యాపిటలిస్టిక్ ఎకానమీకి అలా సినానిమస్ గా ఏమైనా ఉందా సార్? ఏమా ఇంకా మిక్స్డ్ ఎకానమీకి క్వశ్చన్ కి అలా సినానిమస్ గా ఏమైనా వేరే క్వశ్చన్ ఉందా సార్? లేదు, మిక్స్డ్ ఎకానమీకి లేదు. థ్యాంక్ యూ. దేర్ ఇస్ నో ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీకి ఇంకోటి లేదు. ఓకే, వెరీ గుడ్. Sir, question about the role of economics and law in the social development. The question is like this. How? The next question is Role of economics and the law in the social development. ఓకే, అది జనరల్ క్వశ్చన్. దీన్ని జాగ్రత్తగా నేను చెప్తాను. ఐ విల్ డిస్కస్ ఇట్ అండ్ ఐ విల్ సెండ్ సమ్ మెటీరియల్ ఇఫ్ ఎట్ ఆల్ అవైలబుల్. ఓకే, తప్పకుండా. ఓకే, బై.